నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. లేడీ అఘోరి ఈవిడ గురించి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పరిచయం అక్కర్లేదు అనుకుంటా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో మీ అందరు చూస్తూనే ఉన్నారు. గత కొన్నాళ్ళ క్రితం ఎక్కడ చూసినా అఘోరి 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 వీడియోస్, షార్ట్స్ వీడియోస్, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈవిడ అంత చేసిన రచ్చంతా కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో మామూలుగా సోషల్ మీడియా ఆల్గోరిథం ప్రకారం, యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం ఏదైనా కనుక హైలైట్ అయిందంటే దాన్నే ఎక్కువగా రెగ్యులర్గా రిపీట్ చేస్తూనే ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మోనాలిసాది ఏ విధంగా ఆ మధ్యకాలంలో హైలైట్ అయిందో ఈ అఘోరిది కూడా ఆ మధ్యకాలంలో అంత బాగా వైరల్ అయ్యి ఆ విధంగా పాపులర్ కూడా సంపాదించుకున్నారు అఘోరి. అయితే పాపులర్ సంపాదించుకోవడానికి అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చిందా, లేదంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, హైదరాబాద్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఈవిడ ముందుకు వచ్చి ఆమె గలం ఇప్పినందుకు అలా ఆమెకి పాపులారిటీ వచ్చిందా అనేది మీకు తెలిసే ఉండాలి. నేను దిగంబరాలుగా ఉంటూ బయటకు వచ్చి మాట్లాడడమే ఆవిడ పాపులర్ అవ్వడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. సో అఘోరిగా నాగసాధువుగా చెప్పుకున్నటువంటి ఈవిడ నిజంగా అఘోరినా, నిజంగా నాగసాధువా అని అంటే ఎక్కడ ఆధారాలు లేవు. ఎందుకంటే ఆవిడ అవతారం అదంతా చూస్తుంటే, ఆవిడ భాష చూస్తుంటే ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి భాష అయితే లేదు. తెలంగాణ, కరీంనగర్ ఒక లోకల్ తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడినట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. పైగా ఆవిడ వేషధారణ అయితే దిగంబరాలుగా కనిపించినా కానీ ఎవరు కూడా నాగసాధువులు, ముఖ్యంగా ఆడవారు ఎక్కడ కూడా ఈ విధంగా అయితే దిగంబరాలుగా వచ్చి సొసైటీలో నార్మల్గా ఉన్నటువంటి సమాజంలో తిరిగిన పరిస్థితి లేవు. కానీ ఈమె కనిపించింది. రెండోది, ఆవిడ యూజ్ చేసే ఫోన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా రెగ్యులర్గా నాగసాధువులు, అఘోరీలు ఎవరు కూడా వాడరు. అలాగే తను మేకప్ యూస్ చేస్తుంటుంది. ఫేస్కి మొత్తం కూడా లిప్స్టిక్, ఫేస్ మేకప్ అవంతా చూస్తే కూడా నాగసాధువులు అసలు దీనికి దూరంగా ఉంటారు. అఘోరీలకు అసలు ఏంటో కూడా తెలియదు. ఇంకొకటి, తను వాడే కారు మొత్తం కూడా పుర్రెలతో ఒక శ్మశాన వాటికలాగా అదంతా కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఒక నిజంగా పుర్రెలు, ఆవిడ పూసుకున్న బూడిద, ఆవిడ నిజంగా ఆ గెటప్లో ఉంటే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దుర్వాసన అనేది రావాలి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సెంటు వాసన వచ్చింది అన్నట్టు చాలా మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు కూడా జనరల్గా ఒక నాగసాధు దగ్గర, అఘోరి దగ్గర కూడా ఒక 10 నిమిషాలు కూడా నిల్చొని పరిస్థితిలో ఉంటాము. అంత విపరీతమైనటువంటి దుర్గంధం రావడం, దుర్వాసన రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు స్నానాలు చేయకుండా చాలా దారుణమైనటువంటి స్థితిలో నుంచి వారు కేవలం ఇలాంటి కుంభమేళా లేదంటే కాశీ ఇలాంటి సందర్భంలో హిమాలయం నుంచి రావడం జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఈమె సామాన్య జనంలో తిరగడం, ఆ కారులో తిరగడం, ఆవిడ వేషధారణ అంతా చూస్తే ఏ క్వశ్చన్ కూడా ఆవిడ అఘోరి కాదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ఇక ఈవిడ గురించి మళ్ళీ ఎందుకు చర్చ మీదకి వచ్చిందంటే, సో గతంలో ఆవిడ ఎక్కడ దేవాలయాలు పగలగొట్టిన దేవాలయాల మీద కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగిన, గొడవలు జరిగిన ఈవిడ వచ్చి అందరిలాగానే ముందుండి నేను హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి, ఉద్ధరించడానికి వచ్చాను, ఇక్కడ ఇలాంటి అన్యాయం నేను ఒప్పుకునేది లేదు, ఊరుకునే లేదు, నా వంతు నేను పోరాటం చేస్తానన్నట్టు ఈవిడ వచ్చింది. సో ఆవిడ వచ్చి నిజంగా నిజాయితీగా వచ్చిందనంటే దిగంబరాలుగా నగ్నంగా రావడం వల్ల ఆవిడ పోనీ నిజంగా ఆడదా అని అంటే అలాంటివి ఎక్కడ కూడా నిజంగా ఆడదానికి ఉన్నటువంటి లక్షణాలు కూడా ఎక్కడ లేవన్నట్టు ఒక మహిళా సంఘాలు ఈవిడ మీద కమిషన్ వేశారు. అంతేకాకుండా పోనీ మగవారికి సంబంధించిన ఆవిడంటే మగవారు అసలు మగవారే కాదని అంటున్నారు. ఇక పోనీ అటు మగ ఇటు ఆడ కాదంటే మిగిలిన వారు ట్రాన్స్జెండర్స్. వారు ట్రాన్స్జెండర్స్ సంఘం ఏం చెప్తుంది, వాళ్ళ కమ్యూనిటీ ఏమంటుంది, ఒక ట్రాన్స్జెండర్గా ఉండి మా పరువు తీస్తుంది, అసలు ఆవిడ ట్రాన్స్జెండర్ కావాలని ఒక అబ్బాయి జస్ట్ ఊరికి అవయవాళ్ళు సర్జరీ మార్పిడి చేసుకున్నారే తప్ప నిజంగా ఆమె నిజంగా ట్రాన్స్జెండర్ కాదు, ఆవిడకి అసలు ఇలాంటి ఆలోచనలు కూడా లేదు, అతను ఒక మగవాడే కావాలని మా ట్రాన్స్జెండర్లా నాటకం ఆడి ఇలా ఒక పాపులారిటీ కోసం ఇదంతా చేస్తున్నారని అంటూ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఆమె మీద చాలా ఆరోపణలు చేశారు. ఆవిడ మీద కూడా వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేశారు. సో ఇలా అటు ఆడవారికి ఆడవారు, మగవారికి మగవారు, ట్రాన్స్జెండర్స్ ఎవరు కూడా వాళ్ళ కమ్యూనిటీలకు తీసుకోవడానికి ఒప్పుకోకుండా ఆవిడ అందరూ కూడా బహిష్కరణ చేయాలని చెప్పేసి ఆవిడ మీద చాలా వరకు ఎఫ్ఐఆర్లు, కేసులు ఫైల్ కూడా నమోదు చేశారు. ఎందుకు అని అంటే చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది, దుర్భాషలు ఆడుతుంది, భాష సరిగ్గా లేదు, తన ప్రవర్తన, తను ఉండే విధానం అంతా కూడా చాలా చట్ట విరుద్ధంగా లేదంటే అసాంఘిక కార్యకలాపాలను ప్రేరేపించే విధంగా ఉన్నాయే తప్ప ఎవరికి సమాజానికి ఉపయోగపడే విధంగా లేవన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆవిడ మీద వ్యతిరేకతనే చూపించారు. సో ఇదే నేపథ్యంలో సాంఘికంగా ఉండాలి, సమాజంలో ఉండాలంటే చాలా పద్ధతిగా ఉండాలనే విషయం తెలుసు కాబట్టి పోలీసులు కూడా వీటి మీద ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. ఆవిడ ఎక్కడ కనిపించినా కూడా దిగంబరాలుగా నగ్నంగా
ఎక్కడ కనిపించినా కూడా ఆవిడని అరెస్ట్ చేయడం, ఆవిడ మీద కేసులు పెట్టడం చేశారు. సో ఆవిడ చాలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఆవిడని తీసుకువెళ్ళి మహారాష్ట్ర అడవుల్లో కూడా వదిలిన సందర్భాలు ఉన్నాయి. సరే నువ్వు అఘోరివే కదా, అడవుల్లోనే ఉంటావు, పూజలు సన్యాసము కదా, సన్యాసివే కదా, తపస్సులు చేసుకుంటావు, అక్కడే ఉండు అన్నట్టు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ నుంచి కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ హైదరాబాద్ రావడం, తెలంగాణలో తిరగడం అంతా కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. నేపథ్యంలో ఎవడి మీద మళ్ళీ ఉమెన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. అయితే ఉమెన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులంతా కూడా ఎప్పుడు ఇలా కనిపించినా కానీ ఊరుకునేది లేదని ఆవిడ మీద కొద్దిగా నీళ్లు పోసి స్నానం చేపిసి ఆవిడకి ఒక చీర కట్టి చీర చుట్టి ఆవిడని ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా నగ్నంగా సమాజంలో రోడ్డు మీద తిరిగితే ఊరుకునే లేదు, దీన్ని సీరియస్గా తీసుకొని పోలీస్ అరెస్ట్ అయితే చేస్తారు. సో నువ్వు ఒకవేళ నిజంగా నువ్వు దైవానికి సంబంధించి నువ్వు వాళ్ళ కోసమే పనిచేసినట్లయితే, దైవానికి నువ్వు వర్క్ చేసినట్లయితే కనుక నువ్వు ఖచ్చితంగా బట్టలతోనే దేవుడిని పూజ చేయి, నిజంగానే సనాతన ధర్మాన్ని చెయ్యి, నిన్ను ఎవరు అడ్డుకోరు అన్నట్టు ఆవిడకు ఒక హితబోధ అయితే చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆవిడ బట్టలు కట్టుకుని తర్వాత మళ్ళీ సొసైటీలో తిరగడం స్టార్ట్ చేసింది. ఈసారి ఏం చేసింది, ఇంకా ఆల్రెడీ అంతా తెలిసిపోయింది కదా ఆవిడ భాగవతం. అమాయకుల జీవితాలను ఆడుకోవడానికి అమాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు కాసేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆవిడ మీద ఆరోపణలు వచ్చినాయి. ఇక అదే నేపథ్యంలో మీరు వెనుక చూస్తున్నటువంటి ఈ అమ్మాయి ఆవిడకి బలైపోయిందని అనొచ్చు, వర్షిణి అనే అమ్మాయి. సో ఈవిడ టార్గెట్ చేసిన వాళ్ళు ముందుగా కొంతమంది ఇళ్లలో పేదరికంతో అనుభవించే వాళ్ళని, ఎవరికైతే మూఢనమ్మకాల మీద బాగా నమ్మకం ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చెప్తా, ఇది చెప్తా, ఆస్ట్రాలజీ చెప్తాను, జ్యోతిష్యం చెప్తాను, భవిష్యత్తు ఈ విధంగా ఉంటుందని చాలామందిని ప్రయత్నించి ఎవరు వినని పక్షంలో ఈవిడ ఇంటికి వెళ్ళి ఇక్కడ వీళ్ళ ఇల్లుల్లో బుక్ అయిపోయినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అయితే వర్షిణి వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ కూడా వాళ్ళకి ఎక్కడంటే ఆదాయం కూడా లేదు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ భవిష్యత్తు మారుస్తాను, మీ కుటుంబాన్ని ఉద్ధరిస్తాను అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఆవిడ దగ్గర వాళ్ళ ఇంట్లో ఈవిడ ఆశ్రమం అయితే ఈ అఘోరి ఏదైతే ఉందో లేడీ అఘోరి అక్కడ ఆశ్రమం అయితే పొందింది. ఇక అదే తనువుగా చూసుకొని అదే అదునుగా చూసుకున్నటువంటి లేడీ అఘోరి ఆ వర్షిణి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. ఎగ్జామ్స్ కట్టుకోవడానికి డబ్బులు లేక, చదువుకోవడానికి డబ్బులు లేక ఇంటర్మీడియట్ ఆపేసి ఇంట్లోనే ఖాళీగా ఉంటూ రీల్స్ చేసుకుంటున్న అమాయకంగా ఉన్నటువంటి అమ్మాయిని మీద కన్నేసి ఆ అమ్మాయిని ట్రాప్లోకి దించింది. కేవలం అమ్మాయి ఒకతే కాదు, వాళ్ళ అన్నని కూడా హర్ష అని ఉంటాడు, అతన్ని కూడా ట్రాప్లో చేయడానికి ట్రై చేసింది. అటు అన్నని అటు చెల్లెని ఇద్దరిని ట్రాప్ చేసింది. అన్నని పెళ్లి చేసుకుంటానని చెప్తుందంటే, చెల్లెని కూడా పెళ్లి చేసుకుంటానని చెప్తుందంటే అదేమిటో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా, ట్రాన్స్జెండరా, ఉమెనా, మెన్నా అనేది ఎవరికి కూడా తెలియని ఈ నేపథ్యంలో ఈమె ఎవరికి గాలం వేస్తే ఎవరు పడితే వాళ్ళని ట్రాప్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంట్లో ఈవిడికి వీళ్ళింట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మా అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయింది అంటున్నారు. ఇప్పుడు వర్షిణి అనేట ఆవిడ ఈవిడ దగ్గరే ఉంది, ఇంట్లో నుంచి ఈవిని తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర ఆశ్రమంలో ఎక్కడ ఉన్నారంట. ఇంట్లో వాళ్ళు ఎంతో పిలిచినా ఇవి రావడానికి సిద్ధంగా లేదు. వర్షిణి చెప్తుంది ఏంటంటే, నాకు ఆధ్యాత్మిక చింతన మీద ఎక్కువ ఆకర్షణ కలిగింది, ఆధ్యాత్మిక చింతన నాకు నచ్చింది, నేను దాంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి రాను అంటే ఒక ట్రాన్స్లో ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు కూడా అర్థమవుతుంది. మీరు చూస్తున్నట్టయితే ఈషా ఫౌండేషన్కి వెళ్ళినా, బ్రహ్మకుమారిస్కి వెళ్ళినా, కొన్ని ఇలాంటి ఫౌండేషన్స్ వేటికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడతారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతనతోని సమాజంతో మనకి సంబంధం లేదు, వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అట్లా ఈవిడ బిహేవియర్, ఈవిడ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది. అయితే వాళ్ళ అన్న ఏం చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ అమ్మాయి 10th ఇంటర్ ఫెయిల్ అయింది కదా, భవిష్యత్తు మంచిగా ఉండాలి, సో ఒక పసురు ఇస్తాను, ఆ పసురు తాగితే ఖచ్చితంగా ఆవిడ జ్ఞానం బాగా పెరుగుతుంది, జ్ఞానం పెంపొందించడానికి నేను ఆవిడకి మంచిగా చేస్తానని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారంట. మరి ఆ టైంలో ఏదో పసరిచ్చినప్పుడు తాగింది, సో అంటే మందు పెట్టింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ అన్న ఏం చెప్తున్నాడు, మందు నాకు కూడా పెట్టడానికి ట్రై చేసింది కానీ నేను లొంగలేదు, ఈవెన్ నన్ను లైంగికంగా లొంగ తీసుకోవడానికి ఆ లేడీ అఘోరి నా మీద ప్రయత్నం చేసింది, కానీ నేను దూరం అయిపోయాను అనేసి వాళ్ళ అన్న హర్ష చెప్తున్నాడు. అంటే చూడ్డానికి అవతారం ఏంటి, అమ్మాయిలాగా కనిపిస్తుంది. ఇక బిహేవియర్, అతని వాయిస్ కానీ మీ ఫేసు, తన ఆలోచనలు అంతా కూడా మగవారిలాగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వర్షిని కూడా ట్రాప్లో చేసింది అని అంటున్నారు. అంటే మందు పెట్టి ఒక వశీకరణ చేసి ఆమెను ట్రాప్ చేసింది అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి తన దగ్గర పెట్టుకుంది. ఇంట్లో వాళ్ళు అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు పోలీసులు. మరి పోలీసులు ఎందుకు దర్యాప్తు చేపడతలేరు అంటే, ఈవిడ ఆల్రెడీ మైనర్ కాదు, మేజర్ కాబట్టి ఆవిడ ఇష్టానుసారంగా వెళ్ళింది కాబట్టి అందుకే పోలీసులు సైలెంట్గా ఉన్నారా,
మరి దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఆవిడకి ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా పోలీసులది కూడా బాధ్యత అన్నట్టు ఇంట్లో వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయితే అయింది. కానీ ఈవిడ ఇంటికి రమ్మంటే రావట్లేదు అని అంటుంది. నేను ఇంటికైతే వెళ్ళాను, ఎక్కడైనా ఉంటాను, ఈవెన్ ఆమె దగ్గర కూడా ఉండను అంటుంది. ఈవిని పెళ్లి చేసుకోవడానికి లేడీ అఘోరి చాలా ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. మరి పెళ్లి కోసమా ఇంకేదైనా, అసలు ఆ లేడీ అఘోరి ఆలోచనలు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇట్లా అమాయక జనాల మీద పడి ఈ విధంగా వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెడుతూ వాళ్ళ కుటుంబాలను నాశనం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది జనరల్గా ఉన్నటువంటి సొసైటీలో చాలామంది దీని గురించి వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది తెలియాలి. అటు వర్షిని అయితే ఈరోజు ఆవిడ మాయలో పడి బలైపోయింది. వాళ్ళ హర్ష వాళ్ళ చెల్లెల కోసం వాళ్ళ అన్నయ్య అయితే పోరాటం చేస్తున్నాడు, తల్లిదండ్రులు కూడా పోరాటం చేస్తున్నారు. మరికొంతమంది ఆడవాళ్ళు కానీ మరికొంతమంది అబ్బాయి కానీ ఎవరు కూడా ఆవిడ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం అని మీకు అర్థం అవ్వాలని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను.